రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కేటీఆర్ ఇవాళ రామగుండం పెద్దపల్లిలో పర్యటించున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. రామగుండం దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొంటారు. అనంతరం పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కేటీఆర్ ఇవాళ రామగుండం పెద్దపల్లిలో పర్యటించున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నారు. రామగుండం దశాబ్ది ప్రగతి సభలో మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్గా పాల్గొంటారు. అనంతరం పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడం పట్ల రాష్ట్ర మున్సిపల్ సిబ్బందికి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా స్వల్ప వివాదం అయితే చోటు చేసుకుంది. అంతేకాకుండా ఈ రోజు పెద్దపల్లి జిల్లాలో ముందస్తు అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. అంటే మంత్రి కేటీఆర్ పర్యటించిన ప్రతిసారి కూడా ప్రతి చోట నియోజకవర్గంలో కూడా ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రతిపక్ష విపక్ష పార్టీలను ముందస్తుగా అరెస్టు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నిన్న రాత్రి కూడా ముందస్తు అరెస్టులు కొనసాగినాయి. అయితే పెద్ద ఎత్తున కూడా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు పెద్దపల్లి జిల్లాలో కూడా అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున కూడా ఈరోజు ప్రారంభించనున్నారు. పలు నిర్మాణాలతో పాటు జూనియర్ కళాశాల మైదానంలో 11 కోట్ల రూపాయల నిధులతో పెద్దపల్లి ఓదెల కొత్తపల్లి రోడ్డు పనులకు నిధులను అయితే మంజూరు చేశారు. అంతేకాకుండా 4 గంటలకు 134 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్, అంటే ఎక్కడికక్కడ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. ప్రతి నియోజకవర్గము ప్రతి జిల్లాతో పాటు ఆయన కలియతిరుగుతూ ప్రతి ప్రాంతంలో కూడా బహిరంగ సభలు ఒక రాబోయే ఎన్నికలకు గాను ఆయన ఈ కసరత్తు అంతా కూడా చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ప్రతి చోట కూడా టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున కూడా ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అభివృద్ధి, తాము చేసిన అభివృద్ధి ఏంటో మళ్ళీ తమకు పట్టం కట్టాలి అని చెప్పేసి కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. రాజశేఖర్, రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే వరుసగా కేటీఆర్ ఎక్కడికి వెళ్ళా కూడా వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ప్రజల నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీల నుంచి కానీ. ప్రధానంగా ఈ నేపథ్యంలో కేటీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతుంది అంటే, ఓవైపు మోదీ పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కొన్ని కామెంట్స్ ఆయన ఎన్టీఆర్కు సంబంధించి ముఖ్యమంత్రి వ్యవహారం మూడు సార్లు బీఆర్ఎస్ పార్టీ రాబోతుందంటూ కేసీఆర్కి సంబంధించిన కొన్ని కామెంట్స్ కూడా నిన్న హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కేటీఆర్ ప్రసంగంలో ఎలా ఉండబోతుంది అంటే, దానికి సంబంధించి సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ ముఖ్యంగా ఉండే అవకాశం, ఎందుకంటే ఎన్నికలు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ప్రసంగంపై కూడా కొంచెం ఆసక్తి ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా రాజశేఖర్, ఆయన ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి టార్గెట్ గా కూడా ముందుకెళ్తున్నారని చెప్పొచ్చు. అంటే మోడీ సభను కూడా ఈ ప్రసంగంలో టార్గెట్ గా చేయొచ్చు అనే అంచనాలు కూడా లేకపోలేదు.
అంటే ప్రతిసారి కూడా ఓట్లకు ముందు, ప్రతి ఎన్నికలకు ముందు కూడా ఇతర పార్టీల నేతలు వస్తూ ఉంటారు. వాళ్ళు కేవలం ఓట్లప్పుడు మాత్రమే వస్తూ ఉంటారు. వాళ్ళను నమ్మొద్దు అని చెప్పేసి ఒక విశ్వసనీయ కల్పించే ప్రయత్నం అయితే చేయనున్నారు. గతంలో కూడా ఇలాంటి కమెంట్స్ చేసిన పరిస్థితులు అయితే ఉండేవి. అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఢిల్లీ నుంచి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ తాము లోకల్ గా ఉంటాము కాబట్టి తమను ఆదరించాలని చెప్పేసి కూడా ఆయన పలుమార్లు కమెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. ఎవ్వరు ఎలాంటి ప్రచారాలకు వచ్చినా కూడా ఎవరిని నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమని చెప్పేసి ఆయన ఒక భరోసానిచ్చే ప్రయత్నం అయితే చేయనున్నారు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, బీజేపీ పార్టీ నుండి కానీ, ఢిల్లీ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు 4 రోజుల మట్టుకే అన్నట్టు కూడా ఆయన ప్రజలకు ఒక నమ్మకం అయితే కల్పించనున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో మైలేజీ పొందేందుకు వారి అంటే ప్రతిపక్ష విపక్ష పార్టీలను టార్గెట్ గా చేస్తూ ముందుకెళ్తున్నారు రాజశేఖర్. రైట్. ఫైనల్గా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? అంటే స్థానిక ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డితో పాటు ఇక్కడ కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటు మంత్రి కుప్పల ఈశ్వర్ కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంది. అంటే ఈ సుడిగాలి పర్యటనలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేటీఆర్ అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఏ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడము, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడము, స్థానిక క్యాడర్ను ఉత్తేజపరచడము, అసమ్మతి నేతలను బుజ్జగించడము, ఇలాంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.